ఆంధ్రప్రదేశ్లో పింఛన్లపై సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుందండి. పోయిన నెల 1వ తేదీన సెలవు దినం వచ్చింది కాబట్టి 31వ తేదీన పింఛన్లు 99% కంప్లీట్ చేయాలని తీసుకున్న నిర్ణయంపై ఇక మీదట ఎప్పుడైనా సరే 1వ తేదీ సెలవు దినంగా వచ్చినప్పుడు ఆ ముందు రోజే పింఛను పంపిణీ చేయాలనేది నిర్ణయంపై ఒక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి డబ్బులు అందించాలని చెప్తుంది. 2వ రోజు తేదీన అంటే మరుసటి రోజు మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని, ఆ రోజు సెలవు ఉంటే 3వ తేదీన పంపిణీ చేయాలని చెప్తున్నారు. పంపిణీ ప్రారంభించిన రోజే దాదాపు 100% పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని చెప్తున్నారు. అమరావతిలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సాయంత్రం మంగళగిరి తెలుగుదేశం కేంద్రం కార్యాలయం సమీపంలో సీకే కన్వెన్షన్ లో సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులు అవుతున్నా చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో నిర్ణయం తీసుకున్నారండి. ఈ నెల 20-26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మరి